Hi friends, this is Lalit Ritesh and welcome to my channel. So recentగా ఇండియన్ గవర్నమెంట్ డాగ్ బ్రీడ్స్ ని బ్యాన్ చేసింది. 2-3 డాగ్ బ్రీడ్స్ కాదు, 23+ డాగ్ బ్రీడ్స్ బ్యాన్ చేసింది అనమాట. సో ఐఎమ్ కంప్లీట్లీ అగైనెస్ట్ ద బ్యాన్. సో ఈ వీడియోలో మనం ఆ బ్యాన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో లెట్స్ రోల్ ద ఇంట్రో అండ్ గెట్ ఇన్ టు ద వీడియో. Hi friends. సో మీకు ఇప్పటిదాకా ఈ బ్యాన్ విషయం తెలియకపోతే అసలు మీరు ఎక్కడ ఉంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇట్ ఈజ్ ఓవర్ ద న్యూస్ అండ్ ఇట్ ఈజ్ ఆల్సో ఓవర్ ద న్యూస్ పేపర్స్ అనమాట. సో ఒకసారి న్యూస్ పేపర్ కానీ లేదా కొన్ని న్యూస్ కానీ చెక్ చేయండి. నేను ప్రస్తుతానికి టైమ్స్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో నుండి చదువుతున్నాను. ఆ 23 డాగ్ బ్రీడ్స్ ఏంటో చూద్దాం. గవర్నమెంట్ బ్యాన్స్ 25 ఫెరోషియస్ డాగ్ బ్రీడ్స్. చూద్దాం. సో ఫస్ట్ పిట్బుల్ టెరియర్, టోసా ఇను, అమెరికన్ స్టాఫర్డ్షైర్ టెరియర్, ఫైలా బ్రెసెలిరియో, డాగో అర్జెంటీనో, అమెరికన్ బుల్డాగ్, బోర్బోయిల్, కంగల్, సెంట్రల్ ఏషియన్ షెపర్డ్, కాకేషియన్ షెపర్డ్, రష్యన్ షెపర్డ్, టోన్జాక్, అకీతా, మ్యాస్టిఫ్స్ అన్నారు. ఓకేనా? మ్యాస్టిఫ్ అంటే ఒక నియర్లీ 13 బ్రీడ్స్ వస్తాయేమో. రాట్వైలర్స్, టెరియర్స్ అంటే 42 బ్రీడ్స్ ఆఫ్ టెరియర్స్ ఉన్నాయి. మరి రొడీషియన్ రిజ్బ్యాగ్, వుల్ఫ్ డాగ్, కెనారియో, యాక్బాష్ డాగ్, మాస్కో గార్డ్ డాగ్ అంటే వన్ డాగ్ బ్రీడ్ కాదు కదా, అది కూడా గ్రూప్ ఆఫ్ డాగ్స్ కదా. కానే కోర్సో అండ్ అదర్ బ్యాండ్ డాగ్స్. సో మరి బ్యాండ్ డాగ్స్ అన్నా సరే ఒక నియర్లీ 7 to 10 డాగ్ బ్రీడ్స్ వస్తాయి. సో దీని మెయిన్ రీజన్ ఏంటంటే, అకార్డింగ్ టు ద కోర్ట్ అండ్ అప్పీల్స్, మెయిన్ రీజన్ ఏంటంటే బికాస్ ఆఫ్ డాగ్ అటాక్స్ అండ్ డాగ్ బైట్స్. ఇప్పుడు ఐ థింక్ దిస్ ఈజ్ ద డాగ్ బైట్స్ అండ్ డాగ్ అటాక్స్ ఆర్ ఓన్లీ బికాస్ ఆఫ్ షీర్ ఇర్రెస్పాన్సిబిలిటీ అనమాట. షీర్ ఇర్రెస్పాన్సిబిలిటీ అంతే. బ్యాడ్ బ్రీడర్స్ వల్ల కలిగిన ప్రాబ్లం ఇంక ఇది అంతే. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ టైం ఓనర్స్ ఉంటారు. ఫస్ట్ టైం ఓనర్స్కి ఖచ్చితంగా అన్ని డాగ్ బ్రీడ్ సూటబుల్ కావు. కానీ ఈ డాగ్ బ్రీడ్ బాగుంది, నాకు ఇది కావాలి, ఆ డాగ్ బ్రీడ్ బాగుంది, నాకు అది కావాలి అంటే కుదరదు. నువ్వు ఫస్ట్ టైం ఓనర్, నీకు ఎలాంటివి సూట్ అవుతాయో నువ్వు తెలుసుకోవాలి కదా. నేను ఎవరిని ఏమీ అనట్లేదు ఇక్కడ. ద ప్రాబ్లం ఏంటంటే అవేర్నెస్ సరిగ్గా లేదు, ప్రాపర్ ట్రైనింగ్ లేదు, ప్రాపర్ సోషలైజేషన్ లేదు. దిస్ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ రాంగ్ ఓనర్షిప్ అండ్ బ్యాడ్ బ్రీడర్స్. దీస్ ఆర్ ద ఓన్లీ థింగ్స్ టు బి బ్లేమ్డ్. సో ఇప్పుడు డాగ్ని తెచ్చుకుంటారు, దానికి ప్రాపర్ రిక్వైర్మెంట్స్ తెలియదు, ట్రైనింగ్ ఎలా ఇవ్వాలో తెలియదు. ఇవన్నీ తెలియకుండా డాగ్ని తెచ్చుకుంటారు. అప్పుడు ఖచ్చితంగా బిహేవియరల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అఫ్ కోర్స్ బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఆర్ గోయింగ్ టు అరైజ్ వెన్ యూ డోంట్ నో అబౌట్ యువర్ ఓన్ పెట్. సరే, ఇప్పుడు ఒక్కొక్క బ్రీడ్ గురించి చూసుకుందాం. ఫస్ట్ పిట్బుల్ టెరియర్ కదా. పిట్బుల్ టెరియర్ ఈజ్ ద స్వీటెస్ట్ డాగ్ బ్రీడ్. నిజంగా చెప్తున్నాను, నేను ఇంతకు ముందర పిట్బుల్ టెరియర్తో ఇంటరాక్ట్ అయ్యాను. నాకు కొంచెం తెలుసు పిట్బుల్ టెరియర్ గురించి, బికాజ్ ఐ హ్యావ్ ఇంటరాక్టెడ్ విత్ ఇట్. దాన్ని ఎందుకు బ్యాన్ చేశారో నాకు అర్థం కాలేదు మరి. అండ్ టోసా ఇను, అమెరికన్ స్టాఫర్డ్షైర్ టెరియర్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్రీడ్స్. అది కూడా ఫ్రెండ్లీ బ్రీడే, పిట్బుల్ గ్రూప్ కిందకే వస్తుంది అమెరికన్ స్టాఫర్డ్షైర్ టెరియర్ కూడా. అండ్ అమెరికన్ బుల్డాగ్ ఏం చేసిద్ది, వెరీ లేజీ బ్రీడ్, వెరీ లేజీ అండ్ కౌచ్ పొటాటో. అది దానివల్ల ఏం అటాక్స్ జరుగుతాయి, బోర్బోయిల్, కంగల్. అండ్ మ్యాస్టిఫ్స్ అన్నారు. బ్యాన్ చేయడానికి 23 డాగ్ బ్రీడ్స్ బ్యాన్ చేశామని చెప్పారు, కానీ మ్యాస్టిఫ్స్, టెరియర్స్, దిస్ ఈజ్ ఎ బ్రాడ్ స్పెక్ట్రమ్. మీరు ఒక పర్టికులర్ బ్రీడ్ అని చెప్పట్లేదు. మ్యాస్టిఫ్స్ అంటే చాలా బ్రీడ్స్ వస్తాయి. మ్యాస్టిఫ్ బ్రీడ్స్లో నుండి ఇప్పుడే గూగుల్ చేద్దాం ఎన్ని బ్రీడ్స్ వస్తాయి. there are over 14 different mastiff breeds. ఓకే, అండ్ ఎన్ని టెరియర్స్ ఉన్నాయి, టెరియర్ ఓవర్ 30 టెరియర్స్ ఉన్నాయి.
నాకు తెలిసి 42 టెరియర్స్ ఉన్నాయనుకుంటా. ఇప్పుడు టెరియర్స్ అంటే లార్జ్ డాగ్ బ్రీడ్స్లో నుండి స్మాల్ డాగ్ బ్రీడ్స్ కూడా వస్తాయి. ఇప్పుడు రజిల్ టెరియర్ చాలా చిన్న డాగ్ బ్రీడ్, వెస్ట్ హైలాండ్ టెరియర్ అది కూడా చిన్న డాగ్ బ్రీడ్. వెస్ట్ హైలాండ్ టెరియర్ ఏం చేస్తుంది అసలు, దాన్ని ఎందుకు బ్యాన్ చేశారు? చాలా డాగ్స్ జస్ట్ అనవసరంగా బ్యాన్ అయినాయి. మ్యాస్కాట్ డాగ్స్ని కూడా బ్యాన్ చేసినట్టున్నారు. మ్యాస్కాట్ డాగ్స్ అంటే సింబల్స్ అనమాట. వాటిని బ్యాన్ ఎందుకు చేశారో నాకు తెలియదు. అండ్ మాస్టిఫ్ అంటే గ్రేట్ డేన్ కూడా మాస్టిఫ్, ఏ వెరీ ఫ్రెండ్లీ డాగ్ బ్రీడ్. అండ్ తమిళనాడు గవర్నమెంట్ సెయింట్ బర్నార్డ్ అని కూడా బ్యాన్ చేసిందంట. సెయింట్ బర్నార్డ్ ఈజ్ ఎ లేజీ డాగ్ బ్రీడ్ అండ్ ఇట్ ఈజ్ ఏ కౌచ్ పొటాటో. దాన్ని బ్యాన్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ మాస్టిఫ్స్ అంటే ఇంగ్లీష్ మాస్టిఫ్ కూడా వస్తుంది. ఇంగ్లీష్ మాస్టిఫ్ గురించి నేను ఇంతకు ముందర కొన్ని వీడియోస్లో చెప్పాను. ఇట్ ఈస్ ఎ ఫ్యామిలీ డాగ్ బ్రీడ్, ఫ్రెండ్లీ డాగ్ బ్రీడ్ అండ్ అది లేజీ డాగ్ బ్రీడ్. అది కరిచే ఛాన్సెస్ చాలా తక్కువ. ఏ బ్రీడ్ అయితే కరుస్తుంది అని మీరు అనుకుంటున్నారో అది డోంట్ బ్లేమ్ ద బ్రీడ్స్, జస్ట్ బ్లేమ్ ద బ్యాడ్ ఓనర్షిప్. అది నేను అంటుంది. ఇప్పుడు బ్యాన్ అంటే ఏంటో అర్థంగా వివరిస్తాను, ఆగండి. బ్యాన్ అంటే ఇప్పుడు ఈ లిస్ట్లో ఉన్న డాగ్ బ్రీడ్స్, లిస్ట్లో 23 అన్నారు కానీ టోటల్ ఎన్నో లెక్కేస్తే నియర్లీ ఓవర్ 30 టెరియర్స్ కదా, 30. మళ్ళీ మాస్టిఫ్స్ ఒక 14 వేసుకుందాము. ఇక్కడే 44 అవుతున్నాయి, ప్లస్ ఇక్కడ డాగ్ బ్రీడ్స్. మోర్ దెన్ 50 to 60 డాగ్ బ్రీడ్స్ని బ్యాన్ చేశారు. మీ డాగ్ సేఫ్ అనుకోవటం నిజం కాదు, మీ డాగ్ కూడా ఏదో ఒక విధంగా లిస్ట్లో ఉండే ఛాన్సెస్ ఉంది. బ్యాన్ అంటే అర్థం ఏంటంటే ఈ డాగ్స్ని బ్రీడ్ చేయలేము, వేరే కంట్రీ నుండి ఇంపోర్ట్ చేసుకోలేము, అండ్ ఈ డాగ్స్ని పెట్ షాప్స్లో అమ్మకూడదు. ఇప్పుడు ఈ డాగ్స్ ఆల్రెడీ కొంతమందికి ఉంటాయి కదా. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే ఒకవేళ రిజిస్ట్రేషన్ లేకపోతే వెంటనే రిజిస్టర్ చేయించుకోవాలి, లేకపోతే ఆ డాగ్ సంగతి ఏంటో తెలియదు. అండ్ అన్ని పేపర్స్ సరిగ్గా ఉండాలి. ఇప్పుడు అసలు కొనలేము, అమ్మలేము అనమాట ఈ డాగ్స్ని. అలాంటప్పుడు ఇంకా ఈ డాగ్స్ని ఫ్యూచర్లో చూడలేమనే కదా. మరి అంతే కదా, ఫ్యూచర్లో ఇంక ఈ డాగ్స్ని ఎలా చూస్తాము? ఇప్పుడు ఈ డాగ్స్ని చూడాలంటే ఇంకా మనం వేరే కంట్రీకి వెళ్ళి చూడటమే కదా. అదొక ప్రాబ్లం. అండ్ ఈ డాగ్స్ కేవలం ఈ డాగ్స్ మీద బ్రతికే వాళ్ళే చాలామంది ఉన్నారు. సపోజ్ ఫుడ్ కంపెనీస్ అయి ఉండొచ్చు, లేకపోతే బ్రీడర్స్ అయి ఉండొచ్చు, లేకపోతే డాగ్ షోస్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు అయి ఉండొచ్చు. ఈ డాగ్స్ ఆధారంగానే వాళ్ళ లైఫ్ డిపెండ్ అయి ఉంటుంది. సపోజ్ ఇక్కడ ఎక్కువ బ్రీడ్స్ లార్జ్ సైజ్ డాగ్ బ్రీడ్స్ ఉన్నాయి. డాగ్ ఫుడ్ కంపెనీస్ లార్జ్ డాగ్కి ఫుడ్ని తయారు చేసే కంపెనీస్కి కానీ ఇప్పుడు చాలా లాస్ వస్తుందన్నమాట. ఎందుకంటే కొనేవాళ్ళు తక్కువైపోతారు, అమ్మేవాళ్ళు తక్కువైపోతారు. ఐ am కంప్లీట్లీ అగైనెస్ట్ దిస్ డాగ్ బ్యాన్. ఇప్పుడు డాగ్ బ్యాన్ బదులు దే కెన్ బ్రింగ్ సమ్ అదర్ థింగ్స్, రైట్? అంటే కరెక్ట్ రైట్ ఓనర్షిప్ ఉండాలి, రైట్ డాక్యుమెంట్స్ ఉండాలి. ఇవన్నీ ఉంటే డాగ్ బ్యాన్ అవసరం లేదు. ఇప్పుడు మీరు కనుక సరిగ్గా ట్రైన్ చేయకపోతే, మీరు కనుక సరిగ్గా డాగ్ని పెంచకపోతే, ఈవెన్నే ల్యాబ్రడార్, ఈవెన్నే గోల్డెన్ రిట్రీవర్ కెన్ బికమ్ అగ్రెసివ్. ఓకేనా? ఇట్ ఈస్ ఆల్ అబౌట్ బ్యాడ్ బ్రీడింగ్ అండ్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ బ్యాడ్ ఓనర్షిప్. Only these two are the things which are to be blamed, not the breeds, because any dog even a very friendly breed can become aggressive if they are in the hands of bad owner and bad breeder anamata. Please support the community and మీకు కుదిరినంత వరకు అవేర్నెస్ క్రియేట్ చేయండి అండ్ డాగ్ బ్యాన్కి అపోజ్ చేయండి. ఇట్ ఈస్ యువర్ వ్యూస్, కంప్లీట్లీ యువర్ వ్యూస్. ఇఫ్ మీకు ఇది అన్యాయంగా అనిపిస్తే ఖచ్చితంగా ఫైట్ చేయండి. ఆల్రెడీ కర్ణాటకలో కొంతమంది గుడ్ బ్రీడర్స్ అండ్ గుడ్ ఓనర్స్ కలిసి స్టే తెచ్చారు దీని మీద. ఐ హోప్ దిస్ మెసేజ్ పాసెస్ టు ఎవ్రీబడి. ఈ మెసేజ్ పాస్ చేయడానికి ఈ వీడియోని దయచేసి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి.
దట్స్ వాట్ ఐ రిక్వెస్ట్. ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి, ఎందుకంటే ఈ మెసేజ్ ఎక్కువ మందికి వెళ్ళాలి. అండ్ సి లిట్ 1 or 2 డాగ్ బ్రీడ్స్ అంటే అంత హడావిడి ఉండదు, కానీ ఇక్కడ 23 డాగ్ బ్రీడ్స్ అని చెప్పినా సరే అది 23 కాదు, ఓవర్ 50 డాగ్ బ్రీడ్స్ని బ్యాన్ చేశారు. సో ఓవర్ 50 అంటే ఎన్ని డాగ్ బ్రీడ్స్ ఆలోచించండి. జస్ట్ ఇమాజిన్, ఈవెన్ మీ డాగ్ను కూడా బ్యాన్ చేసి ఉండొచ్చు ఇందులో. లిస్ట్ ఒకసారి మళ్ళీ చదువుతాను, మళ్ళీ వినండి. పిట్బుల్ టెరియర్, టోసా ఇను, అమెరికన్ స్టాఫర్డ్షైర్ టెరియర్, ఫైలా బ్రెసాలియో, డోగో అర్జెంటీనో, అమెరికన్ బుల్డాగ్, బోర్బోయిల్, కంగల్, సెంట్రల్ ఏషియన్ షెపర్డ్, కాకేషియన్ షెపర్డ్, రష్యన్ షెపర్డ్, టాన్జాక్, అకీతా, మాస్టిఫ్స్, రాట్వైలర్, టెరియర్స్, Rhodesian Ridgeback, Wolf Dogs, Canario, Agbash Dog, Moscow Guard Dog, Cane Corso, and every dog of the type commonly known as Band Dog. And ఈ డాగ్ బ్రీడ్సే కాదు, ఆల్సో ద క్రాస్ బ్రీడ్స్ అనమాట. అంటే ఈ డాగ్ బ్లడ్ ఉన్న ఏ క్రాస్ బ్రీడ్ అయినా సరే ఈ కేటగిరీ బ్యాన్ కింద అప్లై అవుతుందన్నమాట. సో ప్లీజ్ like the video and share the video to as many people as possible, so that we can create some awareness, and we can maybe we can bring the dogs which are banned back. So thanks for watching. This is Lalit with a sending off. Bye.